హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్. ఈరోజు బోర్ పాయింట్ చూస్తాకు వచ్చామండి. మహేంద్ర అని మా రైతు దగ్గరికి వచ్చాను. టంగుటూరు దగ్గర. ఏ ఊరు మహేంద్ర? గొంగటిరెడ్డిపాలెం వచ్చాము. ఉదయాన్నే వచ్చి పాయింట్ అది ఏర్పాటు చేసి పాయింట్ పెట్టాను. పాయింట్ దగ్గర ఎలా ఉందో ఏంటో మీరు చూస్తారని రండి చూద్దురు. కానీ టంగుటూరు అంటే ప్రకాశం జిల్లా. బోర్ వేసాక కూడా లైవ్ చూపిస్తాను, చూడండి. నమస్తే అండి. ఎన్ని బోర్లు వేయించారు ఏంటండి? 10 బోర్లు దాకా వేయించారండి. ఈరోజు జంగారెడ్డిగూడెం నుండి జైన్ కిసాన్ నుండి జైన్ని పిలిపించారు. నేను వచ్చానండి రాత్రి. వచ్చి ఉదయాన్నే పాయింట్ పెట్టాను. బండి వచ్చింది. వచ్చాక ఎన్ని ఇంచీలు పడుద్ది ఏంటి పరిస్థితి చూసి మీకు లైవ్ చూపిస్తానండి. మహేంద్ర అంటే వీరేనండి, చాలా కష్టజీవి. నన్ను తీసుకొచ్చారు. ఇదిగోండి కృష్ణారెడ్డి గారని వీరు పిలిపించారండి నన్ను. జైన్ కిసాన్ ఛానల్ నుండి వచ్చాను. వచ్చి పాయింట్ పెట్టాను. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. పాయింట్ పెట్టారు, సరే బండి వస్తుంది, వేసాక మీకు చూపిస్తామండి. జైన్ కిసాన్ వారిది చూడండి రైతులారా. పాయింట్ ఉదయాన్నే వచ్చి పెట్టాను. చెకింగ్ విధానం చూడండి. 4 వైపులా చూసుకొని సెంటర్లో పెట్టుకోవాలండి పాయింట్. చూసారు కదా, ఇలా పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరికాయ ఒకటి ఇవ్వండి. ఎన్ని అడుగుల్లో పడుతుందో అనేది ఎలా చూసుకోవాలో చూపిస్తాను. పాయింట్ చూపించండి మహేంద్ర గారు. ఇదిగోండి పాయింట్, సెంటర్ పాయింట్. పోస్తుంది తక్కువ. చూడండి, ఇదిగోండి లోతు చెప్తుంది 100 అడుగులండి. 200 అడుగండి. 200 అడుగు అంటే 2 అండి ఇవి మహేంద్ర. ఈ పైనుంచి చూసావా 220 దాకా ఉంటుంది. అది మరి 100 లోపు అయితే అసలు ఏమీ లేదు. ఇక్కడ నుండి తెలిసిపోతుంది వాటర్ ఉందా లేదా. ఇది కంప్లీట్ బయటపడిపోతుంది. చూసారు కదా, జైన్ కిసాన్ ఛానల్ నుండి నేను మీ జైన్ని. మీకు బోర్ పాయింట్ ఏమైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మీ నెంబర్లో కాల్ చేయండి, వస్తాను. ఏదో వచ్చి పెట్టి వెళ్ళిపోవటం కాదు. నీళ్లు ఉంటే ఉన్నాయంటాను, లేవంటే లేవంటాను. 7 పరికరాలతో చెక్ చేస్తాను. అంతేగాని ఏదో వచ్చి వెళ్ళిపోవటం అలా ఉండదండి. దేవుడి దయ వల్ల కంపల్సరీ పెట్టిన కాడల్లా నీళ్లు పడినాయండి. ఈరోజు కూడా పొలంలో ఎలా పడిందో నేను షూట్ చేసి మీకు పెడతాను. ఈ పొలం అండి. ఈ పొలంలో 10 బోర్లు వేశారు. చాలా కష్టపడ్డాడు రైతు. ఈరోజు పాపం వారికి నేను ఎన్నో అపాయింట్మెంట్ ఉన్నా సరే మన రైతు చెప్పంగానే వచ్చాను. నిన్న కృష్ణ ఎక్స్ప్రెస్కి వచ్చాను. సింగరాయకొండ దిగాలి. టంగుటూరు దిగి టంగుటూరు నుండి 30 కిలోమీటర్లు అండి ఈ ఊరు. వచ్చాను నిన్న అసలు ట్రైన్ కూడా ఏమాత్రం ఖాళీ లేదు. మరి అపాయింట్మెంట్ డేట్ ఇచ్చానంటే ఆ డేట్కి కంపల్సరీ వస్తాను. చూడండి, బోర్ పాయింట్ పెడుతున్నాం. బోర్ లారీలు వచ్చినాయి. చూశారు కదా, మరి కొద్దిసేపట్లో మీకు నీరు చూపిస్తాను. చూడండి, దేవుడు దయ వల్ల, దేవుడు అనుగ్రహం వల్ల కాసే ఒక్కసారి చూడండి లాంగ్ వ్యూ. జనరేటర్ పైపులు కూడా వచ్చేసినాయి. డ్రైవర్ వచ్చేసారు. బండి వచ్చేసింది. AP 2480 5886. ఎక్కడి నుండి వచ్చింది మహేంద్ర బండి? కొండేపి నుండి వచ్చిందండి బండి. ఇక్కడ మనం ఇలా చెప్పంగానే శ్రీ వెంకటేశ్వర బోర్వెల్స్ అండి. చూసారు కదా చేను. ఈ చుట్టుపక్కలన్నీ అసలు 10 బోర్లు వేసినవండి. ఏమాత్రం ఇది లేదు. ఆయన మనం పెట్టిన పాయింట్ దేవుడి అనుగ్రహంతో, దేవుడి దయతో, దేవుడు ఇస్తాడన్న నమ్మకంతో, మనిషి ఏపాటి వాడు తను చేసే కృషిలో ఆ దేవుడు ఇస్తాడు. చూపించు.
రాగిరా. మెసేజ్ తీసుకుందండి. బాగుంది. తగిలిందండి, చెమ్మ వచ్చింది. నీళ్ళు వచ్చేస్తున్నాయి, చూసుకోండి. చూశారు కదా, పెరిగింది వాటర్. రాతిలో వెళ్తుందండి. డ్రిల్ స్టోన్ మీద పడింది, చూడండి. రాతి మీద పడింది. మరి కొద్దిసేపట్లో నీళ్ళు చూస్తారు. అద్భుతమైన నీళ్లు మా దేవుడు ఇస్తాడు, అద్భుతమైన నీళ్ళు చూస్తారు. నీరు లేని ప్రాంతంలో అండి ఆ మాత్రం నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళే ఉండవండి ఏరియాలో. దేవుడి దేవల్ల ఇంకా పెరుగుద్ది, ఇంకా పెరగచ్చు. ఇంకా 2 రాడ్లు ఉన్నాయి, చూద్దాం.
వాటర్ వచ్చానండి, పాయింట్ పెట్టాను, పాయింట్ సక్సెస్. చూసారా 10 బోర్లు వేశారండి ఈ పొలంలో. 10 బోర్లు ఫెయిల్ అయినాయి. 11వ బోరు అనగా నేను జైన్ అనేవాడిని ఒక్క బోరు వేసాను. ఆ ఒక్క బోరు సక్సెస్. చూడండి అసలు ఈ దగ్గరలో నీళ్ళే లేవండి. మా నీళ్లు లేని ప్రాంతం అండి ఇది, ప్రకాశం జిల్లా టంగుటూరు. అలాంటి ప్రాంతంలో దేవుడు ఇచ్చిన అనుభవంతో పెట్టాను బోరు సక్సెస్. చూడండి.